కొంతమంది రైతులు నన్ను గ్రీన్ మినరైజర్ కి గ్రీన్ రెమిడియేటర్ కి తేడా ఏంటి అని అడుగుతున్నారు. ఇందులో వచ్చేసి ఆర్గానిక్ రెసిడ్యూ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇది ఆల్ టైప్ ఆఫ్ రెసిడ్యూ. సో అసలు ఈ రెండిటి ఉపయోగాలు ఏంటి, ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి అనేది ఒకసారి చెప్పండి మ్యామ్. ఫెర్టిలైజర్ అనేది ఏదైతే సాయిల్ గట్టిగా అయిపోయిన సాయిల్ ని లూజ్ చేయడానికి, డికంపోజ్ చేయడానికి అని అనుకున్నాం కదా. రెమిడియేటర్ లో ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే సాయిల్ లో ఈ పెస్టిసైడ్స్ అవి ఎక్కువగా యూజ్ చేసేయటం వలన రెసిడ్యూస్ మిగిలిపోతున్నాయి. రెసిడ్యూస్ అన్ని సాయిల్ లో ఉండిపోయి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. క్రాప్ కానీ దేనికి కానీ అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఈ కొన్ని మైక్రోబ్స్ ఉన్నాయి. మైక్రోబ్స్ అనేది అది ఒక బిగ్ వరల్డ్. మనం ప్లాంట్ వరల్డ్, యానిమల్ వరల్డ్ తెలుసు కానీ చాలా మందికి మైక్రోబియల్ వరల్డ్ అనేది ఇది బిగ్ వరల్డ్. వీటన్నిటికంటే బిగ్ వరల్డ్ అవి సూక్ష్మజీవుల వరల్డ్. ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో భూమిలో కానీ ఎక్కడ కానీ ఉన్న పెస్టిసైడ్ రెసిడ్యూస్ ని కూడా వాటిని ఒక మాలిక్యూల్ ఉంటుంది. పెస్టిసైడ్ రెసిడ్యూ అంటే ఒక మాలిక్యూల్, అది డికంపోజ్ అవ్వట్లేదు. ఆర్గానిక్ మ్యాటర్ తో పాటు దాన్ని కూడా డికంపోజ్ చేయాలి అని అంటే అవి ఒక్క మైక్రోబ్స్ కే సాధ్యం. అది ఇంకెవరికి సాధ్యం కాదు. ఒక మాలిక్యూల్ తయారైన దాన్ని మళ్ళీ విడగొట్టడం అనేది మనకి సాధ్యం కాదు. నువ్వు నేను చేయలేము. మనం ఒక ప్రయత్నం చేస్తాము. ఏవైతే వాటిని పెస్టిసైడ్స్ ని కూడా డికంపోజ్ చేయగలిగే మైక్రోబ్స్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఈ రెమిడియేటర్ లో పెట్టి క్రాప్ రెసిడ్యూస్ డికంపోజిషన్ తో పాటు, అంటే పంట వ్యర్థాలు అంటాం కదా, ఆ పంట వ్యర్థాల డికంపోజిషన్ తో పాటు ఆ పంట వ్యర్థాలతో పాటు ఉన్న ఈ రెసిడ్యూస్ ని కూడా డీకంపోజ్ చేయగలుగుతాయి అన్న ఉద్దేశంతో అలాంటి మైక్రోబ్స్ కూడా మనము దీంట్లో యాడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.